బయట దేశపు అమ్మాయిలు ఎస్పెషల్లీ వెస్టర్న్ ఉమెన్ ఎందుకు ఇండియన్ మగాళ్ళని ఇష్టపడరు? ఇక్కడ లోకల్ గా 2 హత్యలు చేసి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి జైలుకి వెళ్ళిన ఒక క్రిమినల్ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక ఇండియన్ ని ఇక్కడ అమ్మాయిలు కనీసం దేకను కూడా దేకరు. ఎందుకు? ఇఫ్ యూ ఎవర్ లివ్డ్ అబ్రాడ్ ఫర్ సమ్ టైమ్ యు నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. మొదటి రీజన్, మా ఇంట్లో ఆడవాళ్ళందరూ పతివ్రతలు, ఊరిలో ఆడవాళ్ళందరూ లంజలు అనే మైండ్ సెట్ మన వాళ్ళలో ఉంది. బయట దేశాల గురించి, వాళ్ళ కల్చర్ గురించి వచ్చే నాలెడ్జ్ మొత్తము మన వాళ్ళకి పాన్ మూవీస్ నుంచి వస్తుంది. సో దీనివల్ల బయట దేశ ఆడవాళ్ళందరూ చాలా లూజ్ క్యారెక్టర్ తో ఉంటారని, వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో పడుకుంటారనే మైండ్ సెట్ మన వాళ్ళలో ఉంది. అండ్ ఈ మైండ్ సెట్ పెద్ద సీక్రెట్ ఏం కాదు. ఎందుకంటే రోజు కొన్ని వేల మంది ఇండియన్ మగాళ్ళు వెస్టర్న్ అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ ఎన్నో వేల కొద్ది వల్గర్ మెసేజ్లు పంపిస్తుంటారు. షోమ్ యువర్ బూబ్స్ అని, షోమ్ యువర్ వజానా అని. ఒకసారి మీరు గూగుల్కి వెళ్ళి బాబ్స్ అండ్ వెగానా అని సెర్చ్ చేస్తే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మీమ్స్ ఆన్ ఇండియన్ మెన్ హౌ దే హెరాస్ వెస్టర్న్ ఉమెన్. ఈ వల్గర్ మెసేజ్ చేసే వాళ్ళలో కాలేజ్ స్టూడెంట్స్ తగ్గించి పెళ్ళ 2 పిల్లలున్న అంకుల్స్ వరకు ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము ప్రైవేట్ గా మెసేజ్ చేస్తున్నాం కదా, ఎవరికి తెలియదు అనుకుంటారు. బట్ ద హోల్ వరల్డ్ నోస్ అబౌట్ ఇట్ అండ్ దే మేక్ ఫన్ ఆఫ్ ఇండియన్ మెన్ అండ్ దే కాల్ us క్రీప్స్. అలాగే బయట దేశంలో ఉంటున్న ఇండియన్ అబ్బాయిలు ఒక తెల్లమ్మాయిని దే సీ హర్ యాజ్ ఎ గ్రీన్ కార్డ్ లేకపోతే ఒక సెక్స్ టాయ్ లాగా చూస్తారు. అంతే తప్ప దే నెవర్ ట్రై టు నో హర్ యాజ్ ఎ జెన్యూన్ పర్సన్. ఈ విషయం వాళ్ళకి తెలుసు, అందుకే దే ట్రై టు కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ us. మూడోది మన హైజీన్. నో, నాట్ ఎవ్రీబడి లవ్స్ ఇండియన్ ఫుడ్. అలాగే సమ్ పీపుల్ జస్ట్ హేట్ కర్రీ స్మెల్. మనోళ్ళు ఈ విషయం అర్థం చేసుకోకుండా ఇంట్లో చికెన్ బిర్యానీలు, మటన్ కర్రీలు తినేసి అదే వాసనతో దే గో టు కాలేజ్, దే గో టు ఆఫీస్ లో ఆ ఉల్లిపాయల వాసన, అల్లం వెల్లుల్లి వాసన వస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారో మనం దాన్ని రేసిజం అని పేరిస్తారు తప్ప వి నెవర్ ట్రై టు అడ్రస్ ద కోర్ ఇష్యూ. అలాగే చెమట వాసన రావడం మగాడి లక్షణం కాదు. యూ కెన్ స్టిల్ వర్క్ హార్డ్, ఆల్సో అట్ ద సేమ్ టైమ్ స్మెల్ గుడ్. వీ లుక్ లైక్ షిట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిట్నెస్. వేరే దేశం వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ అన్హెల్దీ లుకింగ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. వేరే దేశం వాళ్ళు ఆఫీసులు, కాలేజ్ అయిన తర్వాత దే ట్రై టు గో టు జిమ్, దే ట్రై టు ప్లే స్పోర్ట్స్, డూ సమ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, హ్యావ్ ఎ ప్యాషన్. మన వరకు వచ్చేసరికి మనకి తాగుడు, తినుడు, టీవీల ముందు చేరిపోడు. ఆ బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది, ఏ హీరోయిన్ ఎవరితో పోతుంది, కొత్త సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనందరం TFI కట్టు బానిసలం కదా. ఫైనల్ గా మన సోషల్ స్కిల్స్. మనం ఏ దేశానికి వెళ్ళినా ఇక్కడ ఇండియన్స్ ఎక్కడ ఉంటారు, ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఇండియన్ సినిమాలు ఎక్కడ ఆడతాయి, ఇదే తప్ప వి నెవర్ రియలీ ట్రై టు ఎంజాయ్ ద మల్టీకల్చరలిజం దట్ కంట్రీ హ్యాస్ టు ఆఫర్. అందుకే చూడండి, కొందరు బయట దేశాల్లో 10-20 సంవత్సరాలున్నా వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసరికి ఇప్పుడే ఎర్ర బస్ దిగొచ్చినట్టు ఉంటుంది. అలాగే జాబ్స్ కూడా వి ట్రై టు గెట్ ఇన్ టెక్నికల్ జాబ్స్ వేర్ యూ క్యాన్ వర్క్ ఫ్రమ్ 3x3 క్యూబికల్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంతే తప్ప వి నెవర్ ట్రై టు గెట్ రియల్ జాబ్స్ వేర్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద రియల్ వరల్డ్. ఎందుకంటే ఇక్కడ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వీఆర్ టూ లేజీ ఫర్ దాట్. సో ఐటీ జాబ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లేడీస్ కి ఆర్గజమ్స్ వస్తాయేమో తప్ప బయట దేశపు అమ్మాయిలు దే సింప్లీ ట్రీట్ ఇండియన్ మెన్ యాజ్ నర్డ్స్ విత్ నో కమ్యూనికేషన్ స్కిల్స్. So why would you expect anybody to fuck with you while the impression abroad created about Indian men is nerdy, creepy men who are lazy, unhealthy and has a very close mindset? నువ్వు నోర్మవై పెద్దవాడు నువ్వు